వారహి విజయయాత్ర పేరుతో పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవాలన్నది తన కోరిక అని, అక్కడున్న 2 లక్షల పైగా జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోందని, జనం ఎక్కువ మంది పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకువచ్చి తనను సిబ్బందిని కోసి గాయపరుస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలిసే భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురంలో 100 మందికి పైగా నాయకులు జనసేనలో చేరారు. వారందరికీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేనాని పిఠాపురం ప్రజల కోసమే వచ్చానని, అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఒకసారి తనను గెలిపించమని దేవుణ్ణి మొక్కుకున్నానని, గెలిపిస్తే పిఠాపురంలోనే ఇల్లు తీసుకుని స్వస్థలం చేసుకుంటారని పవన్ తెలిపారు.